నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇక్కడ పోటీ పడుతున్నాయి. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ రావు పోటీలో ఉన్నారు. వినోద్ కుమార్ మంచి వ్యక్తే అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కొంత అది నెగిటివ్గా కనబడతా ఉన్నది. అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అయితే అసలు ఈ టికెట్ల విషయంలోనే పెద్ద గందరగోళం ఏర్పడ్డది. ఇక్కడ ఏమైంది, ప్రవీణ్ రెడ్డి పేరు వినిపించింది, రాజేందర్ పేరు వినిపించింది, తీర్మార్ మల్లన్న పేరు వినిపించింది. సో ఈ వాళ్ళిద్దరిని కాదని వెలిచాల రాజేందర్ రావు ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన లీడర్కి ఇచ్చారు. ఈయనకి పెద్దగా కరీంనగర్ మీద, కరీంనగర్ ప్రజలతో, కరీంనగర్లో ఉన్న సమస్యల మీద పోరాడిన అనుభవం లేదు. సరే, అక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ఆయన పేరును ప్రతిపాదించడంతో టికెట్ కేటాయించారు లాస్ట్ మినిట్లో. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్ మీరు బీజేపీ గెలిచే సీట్లలో టాప్ 6 ఆర్ టాప్ 5 ఆర్ 6 ఆర్ అంటే రకరకాల సర్వేలో కొంతమంది 4 అంటున్నారు, 5 అంటున్నారు, 6 అంటున్నారు కదా. అన్ని సర్వేల్లో ఖచ్చితంగా గెలిచే సీటు కరీంనగర్ పేరు చెప్తున్నారు. కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు, నిజామాబాద్ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. సో కరీంనగర్ ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది. బండి సంజయ్ ఇక్కడ గెలవబోతున్నారు. ఆయన ముందు నుంచి ప్రచారంలో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కొంత పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా అనుకున్నంత స్థాయిలో బండి సంజయ్ ఓటు బ్యాంక్ని చీల్చే ప్రయత్నం అక్కడ జరిగే అవకాశం కనబడట్లేదు. కేసీఆర్ మరింత లోపలికైండు, ఒకటోది అది పెద్ద డిసడ్వాంటేజ్. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉండుంటే ఈక్వేషన్ వేరే ఉంటుండేనేమో. వాళ్ళు పవర్లో లేకపోవడం, కేసీఆర్ మీద నమ్మకం లేకపోవడం, అండ్ గత 10 సంవత్సరాలుగా చేసిన విధ్వంసం, కరీంనగర్ జిల్లాని పట్టించుకోకపోవడం, ఇవన్నీ వాళ్ళకి మైనస్గా ఉంటే ఇక్కడ క్యాండిడేచర్ డిలే అవ్వడం, ప్రచారం లేకపోవడం, నేతల మధ్య ఈ సంబంధాలు సరిగా లేకపోవడం, ఈ రకమైన మిస్కోఆర్డినేషన్ ఇదంతా కూడా కాంగ్రెస్కి మైనస్గా మారింది. సో దీంతో బండి సంజయ్కి ఆన్ ఫస్ట్ డే నుంచే లైన్ వెరీ క్లియర్గా ఉన్నది. ఆయన గెలవబోతున్నారు ఈ నియోజకవర్గంలో.